వెంకట్రావు గారు నమస్కారం అండి. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఏంటంటే నిజంగానే మెడిటేషన్తో మన సమస్యల్ని మనం ఓవర్కమ్ చేయగలుగుతామా అని. డెఫినెట్లీ అండి. ఫస్ట్ అసలు మీ గురించి చెప్పండి మాకు. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, మీరు ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చారు అంటే ఏం చెప్తారు? సో నా పేరు ఎస్ వెంకట్రావు అండి. నేను బేసికల్లీ ఐఎమ్ ఫ్రమ్ ఒంగోల్. నేను చదువుకునే రోజుల నుంచి అంటే స్కూలింగ్ నుంచి నాకు కొంచెం ఏదైనా మిరాకులస్గా ఏదైనా కనిపించినా ఇది ఎందుకు, ఇది ఏంటి అని దాని గురించి కొంచెం వెనక్కి వెళ్ళి దాని గురించి రీసెర్చ్ చేయటం ఇట్లా అలవాటు అనమాట. సో ప్యారలల్గా చదువుకుంటూ నేను దాన్ని కూడా కంటిన్యూ చేస్తూ వచ్చాను. ఆఫ్టర్ మై 10th క్లాస్ కొన్ని యోగా క్లాసెస్, మెడిటేషన్ క్లాసెస్ ఇట్లా ఎవరైనా మెడిటేషన్ చెప్తున్నారంటే వెళ్ళి దానికి అటెండ్ అవ్వటం అట్లా ఉండేవాడిని. సో తర్వాత నేను MBA కంప్లీట్ చేశాను హైదరాబాద్లోనే. తర్వాత గ్లాక్సో స్మిత్ క్లైన్లో ఒక 3.5 years వర్క్ చేశాను. ఆఫ్టర్ దట్ ఈ మెడిటేషన్నే కొంచెం ప్రొఫెషనల్గా చేసుకొని ప్రొఫెషన్గా మార్చుకొని సో ఐఎమ్ టీచింగ్ ద క్లాసెస్, మెడిటేషన్ క్లాసెస్. మెడిటేషన్ చేస్తే ఫిట్నెస్ అయితే రాదు, వస్తుందా చెప్పండి. దాని గురించి మనం కొంచెం అనాటమీ గురించి మాట్లాడుకోవాలి. ప్లీజ్ టెల్ us. We all know that mind influences the body. సో ఫిజికల్ బాడీని మైండ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అబ్సల్యూట్లీ. సో మెంటల్ మజిల్ అనేది స్ట్రాంగ్గా ఉంది అంటే ఫిజికల్ మజిల్ అనేది స్ట్రాంగ్ అయిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అచ్చా, మీరు మెంటల్ హెల్త్ ఫస్ట్ చెప్పి తర్వాత ఫిజికల్ హెల్త్ చెప్తున్నారు. స్ట్రాంగ్ బాడీ స్ట్రాంగ్ మైండ్ అంటారు కదా, సో ఫిజికల్ హెల్త్ ఫస్ట్ కాదంటారా అయితే? ఎగ్జాక్ట్లీ కాదు, బట్ స్ట్రాంగ్ మైండ్ స్ట్రాంగ్ బాడీ. యాక్సెప్టెడ్. ఇట్స్ లైక్ దిస్. ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నప్పుడు సాధారణంగా ఒక ఇంట్లో ఉన్న వ్యక్తి ఎవరైనా ఒక ఇష్టమైన గెస్ట్ వస్తున్నారు అంటే చాలా చలాకీగా ఉండి పనులన్నీ చేసుకుంటూ అట్లా ఉంటారు. అదే వాళ్ళకి ఇష్టం లేని గెస్ట్ ఎవరైనా వస్తున్నారంటే ఎక్కడ లేని కాళ్ళ నొప్పులు, ఎక్కడ లేని చేతుల నొప్పులు అన్నీ వస్తాయి. సో దట్ క్లియర్లీ రిఫ్లెక్ట్స్ దట్ మైండ్ అనేది బాగుంది అంటే సో ఫిజికల్గా కూడా మనం యాక్టివ్గా ఉంటాం. అదే మైండ్ అనేది యాక్టివ్గా లేదు అంటే ఫిజికల్గా కూడా డ్రౌన్ అయిపోతాం. సో దట్స్ వాట్ ఐ బిలీవ్. ట్రూ యాక్సెప్టెడ్ అండి. ఎందుకంటే యాజ్ అన్ అథ్లీట్ ఒక 800 meters మేము ఫినిష్ చేసేటప్పుడు లాస్ట్ 100 meters లేదా లాస్ట్ 200 meters అప్పుడు మన బాడీ మనకి సహకరించదు. అప్పుడు మన మైండే మనకి ఎనర్జీ ఇస్తుంది. ఎగ్జాక్ట్లీ. మనకన్నా ముందు 2-3 ఉన్నారు, అంజలి యూ కెన్ డూ ఇట్, కమాన్. ఇది ఇన్నేళ్ల పాటు కష్టపడ్డ ప్రతిఫలం ఈ ఒక్క ఫినిషింగ్లో నీకు వస్తుంది, కమాన్ డూ ఇట్ అని అంటే మన మైండ్ ఇచ్చే ఒక సిగ్నల్ మన బాడీని నడిపిస్తుంది. అంతే. అబ్సల్యూట్లీ. సో ఇప్పుడు చెప్పండి, మనిషిని ఎన్నో రకాల హెల్త్ అంటే అది ఫిజికల్ హెల్త్, యాజ్ యూ సెడ్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్ అండ్ స్పిరిచువల్ హెల్త్ కింద మనం తీసుకుంటే మనిషికి ఈ మెడిటేషన్ ఎలా ఉపయోగపడుతుంది అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి ఈ రోజుల్లో మనిషికి కావాల్సిన థింగ్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక మనిషికి కావాల్సిన ఆరోగ్యం, ఆనందం ఇన్ ద సెన్స్ రిలేషన్స్, వైఫ్, హస్బెండ్, చిల్డ్రన్, పేరెంట్స్, మంచి రిలేషన్స్, ఆనందం యాజ్ వెల్ యాజ్ మనీ. బట్ ఒకటి మనీ లేదు అంటే రిలేషన్ దెబ్బతింటుంది, రిలేషన్ దెబ్బతింది అంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. బట్ ఆరోగ్యం బాగాలేదు అంటే కష్టపడలేడు, మనీ రాదు. సో ఆరోగ్యం బాగాలేదంటే రిలేషన్ కూడా దెబ్బతింటుంది. సో ఈ మూడు ఇంటర్లింక్డ్. సో మెడిటేషన్ అనేది ఎలా ఉపయోగపడుతుందంటే ఒక వ్యక్తి ప్రాస్పరస్గా డెవలప్ అవ్వడానికి, రిలేషన్స్ అన్నీ కూడా హార్మోనియస్గా బ్యాలెన్స్ చేయడానికి, అదేవిధంగా ఫిజికల్గా హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. సో దట్స్ వాట్ ద మెడిటేషన్ డస్ టు ద బాడీ. రైట్. యాక్చువల్లీ మీరు బేసిక్గా ఇప్పటివరకు ఒంగోలులో మీ ఫస్ట్ బ్రాంచ్ ఉండింది. అవును, మా రూట్స్ ఒంగోలులో ఉన్నాయి. అంటే మేజర్ బ్రాంచ్ ఆఫీస్ వచ్చేసి ఒంగోలులో ఉంది. బట్ నేను క్లాసెస్ అయితే విజయవాడలో చెప్తున్నాను, వైజాగ్లో చెప్తున్నాను, హైదరాబాద్లో కూడా చెప్తున్నాను. సిన్స్ 2014 ఐఎమ్ కండక్టింగ్ ద క్లాసెస్. ఓకే. హైదరాబాద్లో అంటే ఆన్లైన్లో చెప్తున్నారా? ఆన్లైన్ కాదు, హోటల్స్లో క్లాసెస్ చెప్తుంది. ఇప్పుడు నోవోటెల్ ఉంది, సో బ్యాంక్వెట్ హాల్ బుక్ చేసేసి సో మేము చెప్తాం. మా స్టూడెంట్స్ వాళ్ళే తీసుకొస్తూ ఉన్నారు స్టూడెంట్స్ని. రైట్. సో అట్లా గ్యాదర్ అయిన క్రౌడ్కి ఒక 30 members, 50 members, 100 members ఇట్లా ఉంటే వాళ్ళకి నేను టీచ్ చేస్తూ ఉన్నాను అనమాట. నెక్స్ట్ ఎప్పుడు ఉంది మీది ఇక్కడ హైదరాబాద్లో? ఈ మంత్ ఎండింగ్ అనుకుంటూ ఉన్నాను, ఆగస్ట్ ఎండింగ్ అనుకుంటున్నాను. ఉంటే నాకు ఒకసారి చెప్పండి, ఐ వాంట్ టు అటెండ్ యువర్ క్లాస్. డెఫినెట్లీ. లాస్ట్ మంత్లో విజయవాడ నోవోటెల్లో జరిగింది, చాలా చక్కగా జరిగింది క్లాస్ కూడా. ఓకే. సో హైదరాబాద్లో ఈ మంత్ ప్లాన్ చేస్తున్నాను. అంటే వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ ప్రాబ్లమ్స్ని కానీ మెంటల్ కండిషన్ కానీ మీతో షేర్ చేసుకుని మాకు ఈ ప్రాబ్లం ఉంది,
ఇది సాల్వ్ చేయాలంటే ఐ మీన్ దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఎలాగా అని అడుగుతారా, లేకపోతే మీరు ఒక పర్సన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు హౌ డు యూ డీల్ విత్ ఇట్ అంటే ఏం చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, వాట్ ఈస్ ద కాజ్, వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ద ప్రాబ్లమ్స్ అనేవి రెండు రకాలుగా వస్తాయి. నెంబర్ 1 ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. సో మనకి క్లైమాటిక్ చేంజెస్ కానీ లేదంటే క్రైసిస్ కానీ ఎకనామిక్ క్రైసిస్ కానీ ఇట్లా వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్టర్నల్గా వస్తాయి. రెండోది వచ్చేసి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్లో కూడా రెండు ఉంటాయి. మళ్ళీ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్లో కర్మ అనే ఫ్యాక్టర్ ఉంది. మనకి ట్రెడిషనల్గా తరతరాలుగా వస్తుంది. కర్మ అనేది సరిగ్గా అర్థం చేసుకోక ఎన్నో కోట్లు పోగొట్టుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. కర్మ అనేది ఒక పోర్షన్ అండ్ సైకోసోమాటిక్ కండిషన్, సైకోసోమాటిక్ డిసీజెస్ అంటారనమాట. సో అదొక కండిషన్. ఇట్స్ లైక్ దిస్. ఒక 100% ప్రాబ్లమ్స్ తీసుకుంటే 5% అనేది ఎక్స్టర్నల్ సోర్సెస్ ద్వారా వస్తాయి. ఒక 5% అనేది మాత్రమే కర్మ. 90% అనేవి మన ఎమోషన్స్, మన థాట్స్, మన బాడీ క్రియేట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, సప్రెస్డ్ ఎమోషన్, సప్రెస్డ్ యాంగర్, అన్ఎక్స్ప్రెసివ్ హేట్రెడ్నెస్ ఇలాంటివి ఏం చేస్తాయి అంటే బాడీ లోపల ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ని మనం మెడిటేషన్ ద్వారా ఇంటర్నల్గా ఎలా వర్క్ చేసుకోవచ్చు అనేది నేను నేర్పిస్తాను. రైట్. ఇన్ కేస్ ఎవరైనా ఫిజికల్గా హెల్త్ బాగాలేదు అని మీ దగ్గరికి వస్తే వచ్చిన సందర్భాలు ఉంటాయి మోస్ట్లీ. సో వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది ఇది అని అంటే ఏం చెప్తారు? ఇట్స్ లైక్ దిస్. మరి ఇప్పుడు ఎవరైనా కాలు నొప్పి ఉంది అని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదైనా సర్జరీ చేయాలి అంటే ఆ నొప్పి తగ్గించడానికి సర్జరీ చేయడానికంటే ముందు ఒక ఇంజెక్షన్ చేస్తాడు, ఎనస్థీషియా ఇస్తాడు. సో ఎనస్థీషియా ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి కాన్షియస్గా ఉన్నా కానీ నొప్పి లేదు. ఏమైపోతుంది నొప్పి? మళ్ళీ సర్జరీ మొత్తం అయిపోయిన తర్వాత ఎనస్థీషియా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ నొప్పి వచ్చేస్తుంది. సో ప్రాబ్లం ఎక్కడికి వెళ్ళలేదు, బట్ నొప్పి మాత్రం పక్కకి వెళ్ళిపోయింది. దట్ మీన్స్ దెర్ ఈజ్ సమ్ ఇంటర్ కనెక్టెడ్నెస్. సో మనకి నొప్పి ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ నుంచి మైండ్కి కొన్ని సిగ్నల్స్ని బ్లాక్ చేస్తారు, ఎనస్థీషియా ద్వారా కానీ, పెయిన్ కిల్లర్స్ ద్వారా కానీ, స్టెరాయిడ్స్ ద్వారా కానీ. సో అది బ్లాక్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే నొప్పి లేదు అనిపిస్తుంది, కానీ తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఆ నొప్పి వచ్చేస్తుంది. సో ఆ నొప్పి రావడానికి రూట్ కాజ్ ఎనర్జీ ఫామ్లో ఉంటుంది. ఆ ఎనర్జీ ఫామ్లో ఉన్న దాన్ని మనం సార్ట్అవుట్ చేయగలిగితే సో నొప్పి అనేది తగ్గిపోతుంది. ఇన్ కేస్ ఐ థింక్ మీ దగ్గరికి మానసికమైన సమస్యలు, కుటుంబపరమైన సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలతో కూడా వచ్చిన వాళ్ళు వస్తుంటారు. ఎస్పెషల్లీ వీటన్నింటికి మన మనసు, మన బ్రెయినే ముఖ్య కారణం అని అనుకుంటే దాన్ని ఎలా కంట్రోల్ చేయగలుగుతాం? ఎగ్జాక్ట్లీ. మనం వీ నీడ్ టు అండర్స్టాండ్ అనాటమీ. ఇప్పుడు ఫిజికల్ బాడీ అనాటమీని ఎంబీబీఎస్ డాక్టర్స్ కానీ లేదంటే మెడికల్ సైన్స్ అనేది బాగా ఎలాబొరేట్గా చెప్తూ ఉంది. దానికోసం కొన్ని సంవత్సరాలు చదివి చేస్తూ ఉన్నారు. బట్ హ్యూమన్ అంటే ఫిజికల్ బాడీ మాత్రమే కాదు. మనకి ట్రెడిషనల్గా ఉపనిషత్తుల నుంచి ఉంది. ఒక వ్యక్తి అంటే 5 కోశాలు: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. సో మనం కంటికి కనిపించేది మాత్రమే భౌతిక శరీరం, అది మాత్రమే అన్నమయ కోసం. అన్నంతో నడిచేది అన్నమయ కోసం. సో ప్రాణంతో నడిచేది ప్రాణమయ కోసం. సో ఇది ఎట్లా ఉంటుంది అంటే విజ్ఞానమయ కోసం అనేది మనోమయ కోశాన్ని నడిపిస్తూ ఉంటుంది, మనోమయ కోసం అనేది ప్రాణమయ కోశాన్ని నడిపిస్తూ ఉంటుంది, ప్రాణమయ కోసం అన్నమయ కోశాన్ని అంటే భౌతిక శరీరాన్ని నడిపిస్తూ ఉంటుంది. సో మైండ్ ఇన్ఫ్లుయెన్సెస్ ద ఎమోషన్స్, ఎమోషన్స్ ఇన్ఫ్లుయెన్సెస్ ద ఫిజికల్ బాడీ. సో మనం ఇక్కడ ఫిజికల్ బాడీని వర్క్ చేస్తూ ఉంటే సో అవి రిపేర్ అవ్వవు. సో మనం అక్కడి నుంచి వర్క్ చేసుకుంటూ రావాలి. అట్లా అనాటమీ అర్థమైంది అంటే మనం రూట్స్ నుంచి వర్క్ చేసుకుంటూ రావచ్చు. కరెక్ట్. చాలామంది నేను చూసానండి, ఒక వ్యక్తిని చూసిన వెంటనే చాలా నెగిటివ్ వైబ్స్ ఉన్నాయి అనేస్తారు. ఎగ్జాక్ట్. ఒక ఇంటికి వచ్చిన వెంటనే ఇక్కడ చాలా పాజిటివ్గా ఉంది అంటారు. ఇది మనం ఎగ్జాక్ట్గా ఎలా మెజర్ చేయగలుగుతాం? ఇట్స్ లైక్ దిస్. నేను ఇందాక చెప్పినటువంటి 5 కోశాలు ఏవైతే ఉన్నాయో 5 కోశాలు కూడా ఒక వ్యక్తి కాదు. ఆ 5 కోశాలని నడిపించే ఒక ఎనర్జీ ఉంది, దాన్నే ఆత్మ అంటాం, దాన్ని సోల్ అంటాం. ఈ సోల్ ఏంటి అంటే ఎవ్రీ సోల్ ఈజ్ ఈక్వల్లీ పొటెంట్ అండ్ ఈక్వల్లీ ఎఫిషియంట్.
సో మీలో ఉన్నటువంటి ఆత్మశక్తి, నాలో ఉన్నటువంటి ఆత్మశక్తి, ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరిలో ఉండే ఆత్మశక్తి సో హయ్యర్ డిగ్రీలో చూస్తే ఇట్ ఈస్ ఈక్వల్. సో ఒక వ్యక్తి ఏమైతే చేయగలుగుతారో, ఒక సెలబ్రిటీ సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి సెలబ్రిటీ ఏమైతే చేయగలుగుతారో, ఒక వ్యక్తి ఆత్మ న్యూనతాభావంతో ఇబ్బంది పడుతూ ఉండే ఆ వ్యక్తిలో ఉండే ఆ ఆత్మశక్తి కూడా అదే చేయగలుగుతుంది. కాకపోతే ఇక్కడ సెలబ్రిటీగా సక్సెస్ఫుల్ లైఫ్ ఎవరైతే లీడ్ చేస్తున్నారో వాళ్ళు ఆత్మతోటి ఎక్కువ కనెక్షన్ కలిగి ఉన్నారు, వీళ్ళు ఆ ఆత్మతోటి ఎక్కువ కనెక్షన్ కలిగి లేరు. సో మెడిటేషన్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఇట్స్ లైక్ అలైన్మెంట్ అంతా కూడా వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే ఆ కనెక్టివిటీ పెరుగుతుందో ఇక్కడ కింద ఉన్నవాడు కూడా పైకి డెవలప్ అవ్వచ్చు. సో దట్ ఈస్ వాట్ ద మెడిటేషన్. రైట్. ఇప్పుడు మీరు ఎన్నాళ్ళ నుంచి మీరు మెడిటేషన్లో ఉన్నారండి అంటే ఏం చెప్తారు? ఆల్మోస్ట్ 18 to 20 years. ఫస్ట్ టైం మీరు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఉన్న మానసిక స్థితికి ఈ రోజు ఉన్న మానసిక స్థితికి ఉన్న డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు మీరు? ఇట్స్ లైక్ దిస్. ఒక బ్రీఫ్ కేస్ మనం తీసుకున్నాము అంటే బ్రీఫ్ కేస్లో ఒక 10 జతలు బట్టలు పెట్టచ్చు అనుకుంటే 100 జతలు పట్టించలేం. అవును. అదే 100 జతలు పట్టే బ్రీఫ్ కేస్లో ఒక 10 జతలు పట్టించవచ్చు. అవును. సో మనం ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తూ ఉంటామో మన ఎమోషనల్ ఆ వెజల్ అనేది, ఆ కోశం అనేది స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటుంది. సో వీ కెన్ హ్యాండిల్ ద సిచ్యువేషన్స్ ఇన్ ఎ బెటర్ వే, ఇన్ ఎ స్ట్రాంగ్ వే. సో దట్ ఇంక్రీజెస్ ద కెపాసిటీ. సో దిస్ ఇయర్, నెక్స్ట్ ఇయర్, ఆ నెక్స్ట్ ఇయర్ అట్లా కెపాసిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు ఏదైనా టెడ్డీ బేర్ ఎవరైనా లాక్కున్నారు అంటే మనం ఏడుస్తాం. ఎందుకు ఏడుస్తాము అంటే అప్పుడు మనం ఇదే లోకం, ఇదే ప్రపంచం అనుకుంటాం. బట్ మెంటల్లీ మెచ్యూర్ అయ్యే కొంది ఏం జరుగుతుంది, ఇట్స్ ఓకే. సో లైక్ దట్ అట్లా అనమాట. వదిలేయడాన్ని అలవాటు చేస్తుందా అని అంటే కంప్లీట్గా వదిలేయటం కాదు, వదిలేయాల్సింది వదిలేస్తాము, పట్టుకోవాల్సింది పట్టుకుంటాం. రైట్. రైట్. మీ ఉద్దేశ ప్రకారం నాలాంటి వాళ్ళకి మెడిటేషన్లో కూర్చుంటే నేను రెండు మూడు సార్లే ట్రై చేశానండి, టు బి ఫ్రాంక్. మీరు నవ్వుకోవద్దు, బట్ ఇది నిజం. మెడిటేషన్ స్టార్ట్ చేద్దామని చూస్తే స్టవ్ మీద పాలు పొంగిపోతున్నాయి, కుక్కర్ 6 విజిల్స్ వచ్చాయి, ఆఫ్ చేయండి, పిల్లలు లేవలేదు ఇంకా లేపండి, పనమ్మా ఏం పని చేస్తాం, ఇవే మైండ్లో తిరుగుతున్నాయి తప్ప ఇది మీ బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీ 2 భృకుటి మధ్యలో బొట్టు దగ్గర కాన్సన్ట్రేట్ చేయండి, ఇది నాతో అవ్వట్లేదు. నాలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, 10th క్లాస్, గ్రాడ్యుయేషన్, నేను నర్సరీలో ఉన్నాను అనమాట. చాలా మంది ఏమనుకుంటారు అంటే నా స్టూడెంట్స్ చాలా మంది మాట్లాడుతారు మెడిటేషన్ ఎందుకు ప్రాక్టీస్ చేయట్లేదు అని ఎవరినైనా అడిగితే వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటి అంటే మాకు టైం లేదు. ఎగ్జాక్ట్లీ. అంటే నేను ఇట్లా అంటున్నాను ఏమనుకోవద్దు, ఎవరైనా మెడిటేషన్ చేయడానికి నాకు టైం లేదు అన్నారు అంటే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ట్రూ. కరెక్ట్. సో ఐ బిలీవ్ ఇన్ దట్. ఏం నమ్ముతానంటే నేను మెడిటేషన్ అనేది కూడా ఒకేసారి కూర్చొని ముక్కు మూసేయండి, నాడులవి ఇట్లా అంతా నేను చెప్పను. సో సింపుల్గా స్టెప్ బై స్టెప్ మెడిటేషన్ చేయాలి అంటే కాన్సన్ట్రేషన్ అక్కర్లేదు, మెడిటేషన్ చేస్తే కాన్సన్ట్రేషన్ రావాలి. సో లెట్స్ మేక్ ఇట్ 1 minute, 60 seconds. సో 2 minutes, 5 minutes, half an hour, that's enough. ట్రూ. రోజులో మీ రోజువారీ జీవితంలో 24 గంటల్లో 23 గంటల 30 నిమిషాలు మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. ఒక 30 minutes మీ రూట్స్ని పట్టుకోవడానికి, మీతో ఆ కనెక్టివిటీని ఏర్పాటు చేసుకోవడానికి మెడిటేషన్ చేయండి. నాకు అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే వచ్చిన ఆలోచన ఇది, ఈ రోజుల్లో ఎస్పెషల్లీ బయటకు కనిపించే మనిషి వేరే, లోపల ఉండే మనిషి వేరే. ఆ లోపల ఉండే మనిషిని గుర్తించడం ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అది ఒక అమ్మాయి కోసం లేదా అబ్బాయి కోసం పెళ్ళనండి, ఫ్రెండ్షిప్ అనండి, సహవాసం అనండి, అసలు మనం పక్కవాడితో మాట్లాడాలా వద్దా అన్న పాయింట్ దగ్గర నుంచి ఇట్స్ వెరీ బిగ్ సబ్జెక్ట్, యాక్చువల్లీ వ్యాస్ట్ సబ్జెక్ట్ ఇది. అలాంటి చోట మెడిటేషన్ నిజంగా ఉపయోగపడుతుందా? ఒక మనిషిని ఎగ్జాక్ట్గా మనం అసెస్ చేయగలుగుతామా మెడిటేషన్లో అంటే? ఐ కెన్ సే 100%. ఇస్ ఇట్? 100%. ఓకే. మనం ఇంటర్వ్యూకి ముందు మనం మాట్లాడుకున్నాం, ఒక వ్యక్తి దగ్గరికి మనం ఒక ప్లేస్కి కానీ ఒక వ్యక్తి అట్లా మన పక్కన ఉన్నప్పుడు సో కొన్ని సందర్భాల్లో మనం ఏం ఫీల్ అవుతాము, ఇట్ ఈస్ ఇరిటేటింగ్. కొన్ని సందర్భాల్లో ఏం ఫీల్ అవుతాం, వీళ్ళని ఎక్కడో ఫెమిలియర్గా అనిపిస్తుంది, మనం మాట్లాడదాము అనిపిస్తుంది. సో ఎలా అనిపిస్తుంది అది? ఇట్స్ ఇంటర్నల్. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ ద సోల్ నోస్ ఎవ్రీథింగ్.
అందుకే నేను చెప్పాను ఎవ్రీ సోల్ ఈజ్ ఈక్వల్లీ పొటెంట్, ఈక్వల్లీ ఎఫిషియంట్. రైట్. సో మనం మెడిటేషన్ చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది అంటే మనకి సోల్తో ఉన్న కనెక్షన్ అనేది ఎక్కువగా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతూ ఉంటుందో, సో ఒకవేళ ఈరోజు మీరు చేయాల్సిన పని ఏదైనా ఉంది, దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, మీ లోపల నుంచే ఒక ఇన్స్ట్రక్షన్ లాగా మీకు తెలిసిపోతుంది. సో వెళ్ళొద్దు, చేయొద్దు, లెట్స్ టేక్ బ్రేక్ అనిపిస్తుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి తెలిసిన మన సోల్ మనకి చెప్తూ ఉన్నా, మన బ్రెయిన్ మనకి ఇది హంట్ లాగా ఒక పిన్ పాయింట్ లా చెప్తూ ఉన్నా, దాన్ని మనం పట్టించుకోకుండా మనం చేయాలనుకున్న చేసేస్తుంటాం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. కాన్సిక్వెన్సెస్ వచ్చిన తర్వాత అయ్యరే ఆ రోజు నాకు ఒక సిక్స్త్ సెన్స్ చెప్పింది, నేను వినలేదు, ఇలా జరిగింది, ఇది అనుభవించాల్సిందే అన్నట్టుగా. సో నిజానికి మన మైండ్ని, మన మనసుని, మన ఎమోషన్ని మెడిటేషన్తో కంట్రోల్ చేసుకోగలమా అంటే డెఫినెట్గా కంట్రోల్ చేసుకోవచ్చు. కంట్రోల్ చేసుకోవచ్చు, కమాండ్ కూడా చేసుకోవచ్చు. ఇట్స్ లైక్ దిస్, ఫిజికల్ బాడీకి సోల్ లేదు, సోల్కి ఫిజికల్ బాడీ ఉంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఎమోషన్కి బాడీ ఉంది, ఫిజికల్ బాడీ ఉంది. ఫిజికల్ బాడీకి ఎమోషన్ లేదు. మెంటల్ బాడీకి ఎమోషనల్ బాడీ ఉంది, ఎమోషనల్ బాడీకి మెంటల్ బాడీ లేదు. సో ఒక వ్యక్తిలో మెంటల్ బాడీ అనేది, మైండ్ అనేది చిన్నదిగా ఉండి ఎమోషనల్ బాడీ అనేది పెద్దదిగా ఉంది అంటే, సో వాళ్ళ ఎమోషన్స్, సో ఇది చేయాలి అంటే వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఇట్లా వెళ్దాము అంటే వెళ్ళిపోతూ ఉంటారు. సో మైండ్ వీక్ అనమాట అక్కడ. సో మెడిటేషన్ చేస్తే ఏం జరుగుతుంది అంటే, సో స్పిరిచువల్ బాడీ స్ట్రాంగ్ అవుతుంది, మెంటల్ బాడీ స్ట్రాంగ్ అవుతుంది, ఎమోషనల్ బాడీ స్ట్రాంగ్ అవుతుంది, ఫిజికల్ బాడీ స్ట్రాంగ్ అవుతుంది. సో మైండ్ ఎప్పుడు కూడా సుపీరియర్గా ఉండాలి. ఆ మైండ్ని నడిపించేది సోల్. ఆ సోల్ అనేది ఎప్పుడైతే మైండ్ని నడిపిస్తుందో, సో ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. సో అట్లా మీరు చెప్తూ ఉంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. రమణ మహర్షి కాలుకి ఒక రాక్షస పుండు వచ్చిందట. డాక్టర్లు అన్నట్ట అనెస్థీషియా ఇచ్చి చేద్దామండి, దానికి సర్జరీ చేయాలి అని అంటే, నా శరీరానికి ఏదో అయిందయ్యా, నాకు కాదవుతా, మీరు చేసుకోండి, అనెస్థీషియా ఇవ్వకుండానే చేసుకోండి, నాకేమీ నిప్పు పుట్టదన్నట్టు. దట్ ఈస్ ద మాస్టరీ. మై గాడ్, అసలు నాకు అది చదివినప్పుడు అంటే శరీరాన్ని ఆత్మని వేరు చేసేసారు అక్కడ. ఎగ్జాక్ట్లీ. ఆ స్థాయికి వెళ్ళాలంటే ఏ స్థాయి మెడిటేషన్ చేయాలండి? సో ఇలాంటి వాళ్ళు ఇంతకు ముందు రోజుల్లో ఎక్కువ మంది ఉండేవాళ్ళని నేను కూడా విన్నాను. బట్ ఇప్పుడు తగ్గిపోతూ వస్తున్నారు. అందుకే ఏంటంటే మాకు చెప్పడానికి ఇక మీలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తుంది. మీరు రమణ మహర్షి గారి గురించి చెప్పారు కాబట్టి, అలాంటి వాళ్ళు ఎలా చూస్తారు అంటే, సాధారణమైన వ్యక్తి ఏదైనా జలుబు చేసింది అంటే, కోల్డ్ వచ్చింది అంటే, నాకు జలుబు చేసింది అంటారు, నాకు జ్వరం వచ్చింది అంటారు, లేదంటే నాకు కాలు నొప్పి వచ్చింది, నాకు ప్రాబ్లం వచ్చింది అంటారు. ఒక ఆత్మజ్ఞాని ఎప్పుడూ కూడా జలుబు కానీ, జ్వరం కానీ, ఏదన్నా తలనొప్పి కానీ ఇలాంటి వాటిని తనకి పూసుకోడు. ఈ శరీరానికి జలుబు చేసింది, ఈ శరీరానికి జ్వరం వచ్చింది, ఆ సపరేషన్ అనేది ఇంటర్నల్గా మన ఎమోషన్, మన మైండ్ లెవెల్లో మనకు అర్థం అవ్వాలి, కాన్షియస్గా జరగాలి అది. ఇప్పుడు ఒక లైఫ్లో ఒక వ్యక్తి యొక్క జీవితంలో కాన్షియస్గా చేసే పనులు కొన్ని ఉంటాయి, మనకి తెలియకుండా సబ్ కాన్షియస్గా జరిగే పనులు కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి నిద్రపోతూ ఉన్నాడు అనుకోండి, గుండె కొట్టుకుంటుందా కొట్టుకోదా? ఆబ్వియస్లీ. సో మనం దానికి చెప్పాలి, ఇన్స్ట్రక్షన్ ఏమి ఇవ్వక్కర్లేదు, గుండె కొట్టుకుంటూ ఉంటుంది అంటే సబ్ కాన్షియస్గా వర్క్ జరుగుతూ ఉంది. సో కానీ మనం పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత ఇంకా రోజువారీ జీవితంలో ఏదైనా చేయాలి అంటే, సో కాన్షియస్గా ఓకే ఇది చేయాలి, లేదంటే ఇది చేయకూడదు, ఇట్లాంటి ఆప్షన్స్ ఉంటాయి. సో సబ్ కాన్షియస్ లెవెల్లో జరిగే దాన్ని మనం కానీ మాస్టరీ తెచ్చుకోగలిగితే మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఏదైనా ఆకలి వేస్తుంది, ఆకలి అనేది ఎలా తెలుస్తుంది అంటే టైం ప్రకారం తినేస్తూ ఉన్నారు, బట్ లోపల నుంచి వస్తుంది. సరే తిన్నాడు, తిన్నది ఎలా అరుగుతుంది, ఎవరు అరిగిస్తున్నారు? సో దానికోసం మనం ఏం చేయట్లేదు కదా. ఒకవేళ ఏదైనా ఎక్స్టర్నల్గా చేస్తే అరిగిపోయే పని అయితే, సో ఇంకా అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే లేదు కదా. సో ఆ లోపల డైజెస్టివ్ సిస్టమ్ బెటర్ అవ్వాలి అంటే, లోపల ఉండే ఆ కెమికల్ రియాక్షన్స్ అన్ని కరెక్ట్గా జరగాలి. సో సోల్ కనెక్టివిటీ ఏర్పడినప్పుడు ఏం జరుగుతుంది అంటే, మన బ్రెయిన్ ద్వారా కొన్ని కెమికల్స్ రిలీజ్ అయ్యి, ఓకే ఇది డైజెస్ట్ అవ్వాలి, సో ఇది బయటకు వెళ్ళిపోవాలి, సో దీంతో ఎనర్జీ రావాలి అనేది లోపలంతా జరుగుతుంది, సబ్ కాన్షియస్ లెవెల్లో జరిగిపోతుంది. సోల్ ఆపరేట్స్ ఇన్ సబ్ కాన్షియస్ లెవెల్, నాట్ ద కాన్షియస్ లెవెల్. ట్రూ. మీరు అంటుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి
మన ప్రయత్నం లేకుండానే 2 వీలర్ ఉంటే 2 వీలర్, 4 వీలర్ ఉంటే 4 వీలర్, ఇప్పుడు మనం ఇంటికి వెళ్తున్నాం అని మనం అనుకుంటే మన మైండ్లో 100 ఆలోచనలు నడుస్తూ ఉంటాయి, కానీ మన చేతులు మాత్రం మన ఇంటికే తీసుకెడతాయి. ఎగ్జాక్ట్లీ. అది సబ్ కాన్షియస్లో జరుగుతుందని అనుకోవచ్చా మీ ఉద్దేశ ప్రకారం? ఇట్ ఈస్ ట్రైన్డ్. మనం ఫస్ట్ ఇనిషియల్గా కొంత ట్రైన్ చేస్తాము, తర్వాత అది జరిగిపోతూ ఉంటుంది అనమాట. సో మన బ్రెయిన్ని మనం ఖచ్చితంగా ట్రైన్ చేసుకోగలం. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ద మెడిటేషన్ ఈస్. మెడిటేషన్ అంటే ఏదో మిరాక్యులస్గా ఇక్కడ రేపొద్దునే కంత బిల్డింగ్ కట్టేస్తారు, లేకపోతే అక్కడి నుంచి ఆకాశంలో నుంచి గాల్లో నడిచే మనుషులు వస్తారు, లేదంటే నీళ్ళల్లో పాకే వాళ్ళు వస్తారు, ఇట్లా కాదండి. మెడిటేషన్ ఈజ్ ఫర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఇప్పుడున్న దానికంటే రేపు ఇంకా ఉన్నతంగా, ఇంకా స్ట్రాంగ్గా, ఇంకా బెటర్గా మిమ్మల్ని తీర్చిదిద్దుకునే ఒక ఆయుధం అది. సో దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటూ ఉంటే ఇట్లా అవుతాం. బుద్ధి కర్మానుసారేణ అంటారు. మన బుద్ధి ఎటు నడుస్తుందో అదే నీ కర్మ. అంటే నువ్వు అది గత ఎప్పుడైనా సరే నువ్వు చేసుకున్న దానికి నువ్వు అనుభవిస్తూ ఉన్నావు అని చెప్తారు. మెడిటేషన్ దాని నుంచి ఎలా బయటపడేస్తుంది? ఇప్పుడు కర్మ అనేది చాలామంది ఏమనుకుంటారు అంటే ఖచ్చితంగా అనుభవించి తీరాలి అనుకుంటారు. అనుభవించేది కూడా ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూస్తే ఒక వ్యక్తి ఒక 100 రూపాయల కోసం రోజంతా కష్టపడుతూ ఉంటాడు. ఒక వ్యక్తి అదే 100 రూపాయల కోసం ఒక హాఫ్ డే, ఒక వ్యక్తి ఒక నిమిషంలో లక్షలు కూడా సంపాదిస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉంటాం. అక్కడ కష్టము అనేది తగ్గిపోతూ వస్తుంది మీరు చూస్తే. సో హార్డ్ వర్క్ చేయాలి అంటారు. అక్కడ హార్డ్ వర్క్ చేసినా కానీ ఏం జరుగుతుంది? కొద్దిగా వస్తుంది. ఇప్పుడు నా కర్మ ఇంతే అని వదిలేయాలా, లేకపోతే బెటర్గా సంపాదన వైపు కానీ లేదంటే బెటర్గా ఉండేదానికి ట్రై చేయాలా? బెటర్గా ఉండేదానికి ట్రై చేయాలి. బెటర్గా ఉండేదానికి ట్రై చేస్తున్నాము అంటే మన లోపల కొన్ని మార్పులు చేసుకున్నాము అంటే కర్మ అనేది కూడా హార్డ్గా రావాల్సింది సింపుల్గా వెళ్ళిపోతుంది. ఇట్స్ లైక్ బైపాస్, మానవ ప్రయత్నం అంతే. ఒక ప్రాబ్లం, ఒక కర్మ అంటే ప్రాబ్లంగా చూస్తారు మనకి సొసైటీలో. నేను క్లాస్లో కొంచెం డీటెయిల్గా మాట్లాడతాను దీని గురించి. కర్మ అంటే అప్పుడు చేసుకున్న ప్రాబ్లం కాబట్టి ఇప్పుడు అనుభవించి తీరాలి. అసలు ఒక ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఇట్స్ లైక్ దిస్. ఒక గడప అంటారు, తెలుసు కదా. సో ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒకరోజు గడప తగిలింది అనుకోండి, దెబ్బ తగిలింది. సో ఏం చేస్తాడు? కొంచెం అబ్బా అని ముందు పూసుకొని బయటకు వెళ్తాడు. 2వ రోజు కూడా తగిలింది, 3వ రోజు కూడా తగిలింది, నా కర్మాన్ని వదిలేస్తాడా? 4వ సారైనా 5వ సారైనా ఇక్కడ ఒక గడప ఉంది, నా అడుగు జాగ్రత్తగా వేయాలని తెలుసుకుంటాడు. ఎగ్జాక్ట్లీ. కర్మ ఈస్ టీచింగ్ యూ సంథింగ్. ఇఫ్ యూ లెర్న్ ద లెసన్ ఆన్ టైమ్, సో దట్ విల్ గో అవే. రైట్. సో ఆ లెసన్ నేర్పించడానికి మీరు చేసుకున్న దాని ప్రకారం కర్మ వచ్చింది. సో మీరు ఎప్పుడైతే ఎంత త్వరగా లెసన్ నేర్చుకుంటారో దట్ విల్ గో అవే ఇన్ ఏ సింపుల్ వే. చాలా తేలిగ్గా వెళ్ళిపోతుంది అది. సో అట్లా అనమాట. ఫిజికల్గా కనిపించే ఈ శరీరం, ఈ కళ్ళు, ముక్కు, ఈ అందం, ఈ హెయిర్, ఎవ్రీథింగ్, ఈ భాష, ఇది కానీ మరొక మనిషి ఒక సోల్ అనేది ఉంది మన చుట్టూ, లేదా మన లోపల ఒక ఆరా అనేది ఒకటి ఉంది అనే దాన్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? 100% ఉంది. ఎందుకు అంటే మనకి డేట్ ఆఫ్ బర్త్ తెలుసు ఎవరికైనా సరే. మనం అంటే ఎందుకు లేని ఒక థర్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే సంబడి డేట్ ఆఫ్ బర్త్ తెలుసు. బట్ ఎంతకాలం బ్రతుకుతాడు అనేది ఎవరికి తెలియదు. కరెక్ట్. సో కొంతమంది 60 years, కొంతమంది 70 years, కొంతమంది 20 yearsకే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. సో ఆ సోల్ ఉన్నంతసేపు జీవితం. ఆ సోల్ శరీరాన్ని వదిలిపెట్టింది అంటే జీవితం లేదు, ఇట్ ఈస్ డెత్. అండ్ సోల్ అనేది బిఫోర్ ఒక వ్యక్తి పుట్టక ముందు నుంచి ఉంది, చనిపోయిన తర్వాత కూడా ఉంది. రైట్. సో మనకి భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పినట్లు, సో మనం కత్తితోటి నరకలేం, అగ్నితోటి దహింపజేయలేం, నీటిలో ముంచలేం. సో ఇట్ ఈస్ పర్మనెంట్, ఇట్ ఈస్ ఇమ్మోర్టల్. సో మన కాన్షియస్నెస్ ఎప్పుడు కూడా సోల్ లెవెల్లో ఉంది అంటే మనకి శరీరం మీద ఉన్నటువంటి అన్ని కూడా మమకారాలు తగ్గిపోతాయి. సో అది తగ్గిపోయింది అంటే వచ్చిన పనిని సక్రమంగా నెరవేర్చి వెళ్ళిపోతాం. సో లేదంటే ఏమనుకుంటాం, ఇది శాశ్వతం అనుకొని. ఐ కెన్ సే వన్ థింగ్, ఎవరైతే ఈ శరీరానికి అనారోగ్యమే రాదు, లేదు ఈ శరీరంతో ఇంకా పర్మనెంట్గా ఉండాలి అనుకుంటారో వాళ్ళంతా మూర్ఖులు ఇంకొకరు ఉండరు. ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా శరీరాన్ని వదిలిపెట్టాలి. మనిషి అనేవాడు 3 విషయాలతోటి బంధించబడతాడు. 1 సమయం, 2 శరీరం, 3 కర్మ. సంసారం లేదా ఇందులో? మీరు 3 అస్సలు చెప్తుంటే ఇది ఖచ్చితంగా ఉంటుంది అనుకున్నానే. రైట్. సో అవన్నీ కాంప్లిమెంట్స్, రైట్, అట్రిబ్యూట్స్ అనమాట అవన్నీ.
సో అట్లా మీరు చూడండి, ఎవరినైనా చూస్తే ఇంత కాలమే అని ఉంటుంది. శరీరం కూడా చూస్తే మనిషి అనేవాడు ఎన్ని మాత్రలు వేసుకున్నా ఒక 10 అడుగులు 20 అడుగులు ఏం పెరగడు కదా. సో హీఈస్ లిమిటెడ్. అందం కానీ ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే శరీరానికి సంబంధించినవి. సో ఇట్ ఈస్ లిమిటెడ్, కొంతకాలం వరకే ఉంటుంది. సో యు ఆర్ ప్రొవైడెడ్ ఎ బాడీ టు వర్క్ ఆన్ సంథింగ్. సో అది ఆ శరీరాన్ని ఉపయోగించి ఆ పని ఫినిష్ చేసుకొని నెక్స్ట్ జాబ్కి వెళ్ళిపోవాలి. సో అట్లా సోల్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. మనిషి చాలామంది అనుకునేది ఏంటంటే నిజమైన సంపద అని అంటే కోట్ల రూపాయలు, పెద్ద పెద్ద బంగ్లాలు, లేదా వాళ్ళ సంతానం ఆర్థికంగా బాగా సెటిల్ అయి ఉండడం, ఇదే సంపద అని అనుకుంటారు. అంటే అది బంగారం కావచ్చు, డబ్బు కావచ్చు, అధికారం కావచ్చు. మీ ఉద్దేశ ప్రకారం సంపద అని అంటే ఏంటి? మీకు ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను. ఒక వ్యక్తి యొక్క కాన్షియస్నెస్, చేతనా శక్తి లేదా చైతన్య శక్తి, దాన్ని బట్టి ట్రూత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క కాన్షియస్నెస్ అనేది డీపర్గా వెళ్ళే కొద్ది ట్రూత్ కూడా ఇంకా డీపర్గా వెళ్తూ ఉంటుంది. సో మనము మన తరతరాలు ఫోర్ ఫాదర్స్ కానీ కొన్ని కల్చరల్గా కొన్ని చెప్పున్నారు. ఎట్లా అంటే తమో గుణం, రజోగుణం, సత్వగుణం ఇలా చెప్పున్నారు. ఇక్కడ ఏంటి అంటే అర్థం చేసుకునే విధానాన్ని బట్టి మనకు అది అర్థం అవుతుంది. అందరూ ఏమనుకుంటారు, తమో గుణము అంటే అదొక గుణం అనుకుంటారు. అది గుణం కాదు, అది ట్రూత్. దిస్ ఇస్ ద నెక్స్ట్ లెవెల్. సో ఎట్లా ఉంటుంది అంటే తమో గుణం ఉన్నవాడు భౌతికంగా కనిపించే దాన్ని మాత్రమే చూస్తాడు, దాన్ని మాత్రమే నమ్ముతాడు, దానికోసమే పరితపిస్తూ ఉంటాడు. దెన్ సెకండ్ రజోగుణం, దాన్ని దాటి ఒక ఎమోషన్, ఒక ఆనందం, ఒక ఉత్సాహం ఇట్లాంటివి వెతుక్కుంటూ ఉంటాడు. దిస్ ఇస్ సెకండ్ థింగ్. అండ్ థర్డ్ వచ్చేసి సత్వగుణంతో ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే ఒక వస్తువులో కానీ ఒక పనిలో కానీ వాళ్ళు ఆధ్యాత్మికతని తెలుసుకుంటూ ఉంటారు. దాన్ని వాళ్ళ వ్యూ అంతా కూడా స్పిరిచువల్గా ఉంటుందన్నమాట. ఇట్స్ లైక్ దిస్. ఇప్పుడు మనకి గణపతి ఫోటో తీసుకున్నాం అనుకోండి. గణపతి ఫోటో అనేది ఒక రూపం, ఒక ఆర్ట్ అట్లా గీసింది. అది ఎవరికి అంటే తమో గుణంతో ఉన్న వాళ్ళకి. సో తమో ఆ లెవెల్లో ఉన్న వాళ్ళకి. సెకండ్ లెవెల్ ఆఫ్ ట్రూత్ ఏంటి అంటే కొంచెం ముందుకెళ్తే అది రూపం మాత్రమే కాదు, దాంట్లో భగవత్ స్వరూపం ఉంది. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళాము అంటే ఆ భగవత్ స్వరూపం ఎక్కడో లేదు, మనలోనే ఉంది. మీరు చూడండి, ఒక మనిషికి తల తీసేసి పైన ఒక ఏనుగు తల, మనిషి తల ఎంత బరువు ఉంటుంది, ఏనుగు తల ఎంత బరువు ఉంటుంది, ఏనుగు తల తెచ్చిపెట్టడం అంటే అట్లా అయిపోతాడు. మన పెద్దవాళ్ళ పెట్టున్నారు అంటే దెర్ ఇస్ సంథింగ్, దాని వెనకాల ఏదో ట్రూత్ ఉంది. మనిషిలో ఉండే కుండలిని అనేది బాగా అవేకన్ అయిన వాళ్ళకి సో గ్రాండ్గా ఉంటుంది అని తెలియజేయడానికి అది చెప్పారనమాట. ఆ కుండలిని ఎక్కడుంది? లోపలే ఉంది. రైట్. ఇంకా ఉన్నాయి మనకి. దెర్ ఆర్ మెనీ లెవెల్స్ ఆఫ్ ట్రూత్ డిపెండ్ అపాన్ ద మెనీ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్. అది భగవంతుడి రూపమైనా సరే, సంపద అయినా సరే. ఒక వ్యక్తి మనీని ఫిజికల్గా చూశాడు అంటే సో అతను స్ట్రక్ అయిపోతూ ఉంటాడు అక్కడ. ఫిజికల్ దాటి ఆ మనీ వస్తే నాకు ఆనందం వస్తుంది, లేదంటే నాకు పేరు ప్రతిష్టలు వస్తాయి. దిస్ ఈజ్ సెకండ్ లెవెల్ ఆఫ్ ట్రూత్. మూడోది వచ్చేసి మనీ ఉంటే 10 మందికి జీవితాన్ని నేను ఇవ్వచ్చు అట్లా. సో మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. సో కొంతమంది ఏమనుకుంటారు, గ్రౌండ్ లెవెల్లో ఉండేవాళ్ళు నేను ఇది వీళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి, లేదంటే వాళ్ళకి ఇవ్వద్దు, ఇట్లా ఆలోచిస్తారు. కానీ హయ్యర్ డిగ్రీకి వెళ్ళే కొంది ఏముంటుంది అంటే ఇట్ ఈస్ యూనివర్సల్. వస్తు ఏమి తీసుకురాలేదు, వెళ్తూ ఏమి తీసుకుపోము అనే విధంగా ఉంటుంది అనమాట. దే నో ద ట్రూత్. మీ ఉద్దేశ ప్రకారం సోల్ అని అంటే ఏంటి? సోల్ అనేది మనిషిని నడిపించే ఒక సూక్ష్మ రూపంలో ఉండే ఒక కాంతి పదార్థం. ఆ పదార్థం ఏం చేస్తుంది అంటే మనిషికి కావలసినటువంటి శక్తిని ఇస్తూ ఉంటుంది, బలాన్ని ఇస్తూ ఉంటుంది. సో రెజ్యూమినేట్ అవ్వడానికి మనిషి ఆ సోల్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. సో భౌతిక ప్రపంచంలో మొత్తం తనకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకొని తన పనిని ఫినిష్ చేసుకొని వెళ్ళిపోవడానికి ఒక మార్గం. భగవంతుడికి మనిషికి మధ్యలో ఉండేది సోల్. దిస్ ఈస్ ద గేట్ వే. రైట్. సో దాన్ని అర్థం చేసుకుని మనిషి తన జీవన విధానాన్ని, థాట్ ప్రాసెస్ని, ఎవ్రీథింగ్ ఫాలో చేయాలి అని అంటే చాలా డెప్త్కి వెళ్ళాలి. ప్రతి మనిషి ఈజీ కాదు. ఇట్ ఈస్ అ సైన్స్. మనము ఎట్లా అంటే సిస్టమేటిక్గా నేర్పిస్తాను నేను. సో దెర్ ఆర్ క్లాసెస్ లెవెల్ 1, 2, 3, 4. సో 4కి రావాలి అంటే 3లో పాస్ అయితేనే 4కి అట్లా అన్నాడు. ఇందులో కూడా టెస్ట్లు ఉంటాయండి? టెస్ట్లు ఉంటాయి. అవునా?
సో ఇప్పుడు నెక్స్ట్ హైదరాబాద్లో ఉన్నది ఏ క్లాస్ అది తీసుకుంటున్నారు? ఎవరైనా రావచ్చు దానికి. సో అది ఎవరైనా అటెండ్ అవ్వచ్చు, ఆ ప్రాక్టీస్ ఎవరైనా చేయొచ్చు. లేదు కొంచెం బాగా ఉత్సాహం ఉండి సో మేము డీపర్గా తెలుసుకోవాలనుకుంటున్నాము, అసలు భగవంతుడు ఏంటి, ఆత్మ ఏంటి, ఇవన్నీ ఏంటి, అసలు ఈ సృష్టి ఏంటి తెలుసుకోవాలి అనుకుంటున్నాము అంటే దానికి డీపర్ ప్రాక్టీస్ కావాలి. సో దానికి సెలెక్టివ్గా చేస్తాను నేను. ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ ఆర్ సంథింగ్. నాకు టైం ఉందండి నేను చేస్తాను అంటే కాదు. వాళ్ళకి కొంచెం బ్యాక్గ్రౌండ్లో కూడా మనం చెప్పేది అర్థం చేసుకోగలగాలి వాళ్ళు, అప్పుడే మనం చేయగలుగుతాం. ఆ మైండ్ మెచ్యూరిటీ కూడా ఉండాలి. ఇట్స్ లైక్ దిస్, 12 అవుతుంది మార్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్, 12 o'clock దాకా బ్రేక్ఫాస్ట్ కానీ ఏం పెట్టలేదు అనుకోండి. సో వాళ్ళ మైండ్ ఎట్లా ఉండాలి అంటే బ్రేక్ఫాస్ట్ మీద ఉండకూడదు, సో ట్రూత్ తెలుసుకోవాలనే దాని మీద ఉండాలి. సో ఐ విల్ ఫిల్టర్ లైక్ దట్. ఎంత ఫోకస్డ్గా ఉన్నారనేది అంతే. గరికపాటి గారు ఒకరోజు ఒక మాట అన్నారండి ఆయన స్పీచెస్లో, మనిషి అనే మైండ్లోకి లేదా శరీరంలోకి 2 రకాలుగా, ఒక చిన్నది అది సిగరెట్ కావచ్చు, తాగుడు కావచ్చు, లేదా ఒక మత్తు పదార్థం కావచ్చు అనేది ఒకటి ఒక్కటే ఎంటర్ అయితే ఆటోమేటిక్గా అతని పతనావస్థ స్టార్ట్ అయినట్టే. ఆ బాడీ లోపల ఎన్ని అవలక్షణాలు, ఎన్ని లోపాలు రావాలో అన్నీ వచ్చేస్తాయి. సో ఆ ఒక్కటి ఎంట్రీ అనేది ఇవ్వకండి అని మీరేం చెప్తారు ఈ విషయంలో? నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే అండి, నేను నా స్టూడెంట్స్కి కూడా చెప్పేది, వితౌట్ యువర్ పర్మిషన్ భగవంతుడు మీలోకి రాలేడు, రాక్షసుడు కూడా మీలోకి రాలేడు. అంటే ఇలాంటి ఇప్పుడు శుభ్రంగా తాగి పడిపోయినట్టు నాకు భగవంతుడు ఇచ్చడలా తాగమని అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, ఇప్పుడు ఒక నెగిటివ్ అనే దాన్ని అలౌ చేసింది ఎవరు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాసి పెట్టుంది అంటారు ఇప్పుడు వాళ్ళు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ జస్ట్ డెస్టినీ అంటలేదు నేను. సో వీళ్ళు దాన్ని అంటించుకున్నారు, అర్థమైందా అండి? ఇప్పుడు దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఏదన్నా రాయి తగిలింది అనుకోండి, రాయి వచ్చి నాకు తగిలింది అంటాడు, వీడేళ్ళు కొట్టుకున్నాడు యాక్చువల్లీ. అర్థమైందా అండి? ఇప్పుడు సిగరెట్ బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైనా సరే, సో లోపల నాకు వద్దు అని స్ట్రాంగ్గా మీరు సోల్తో కనెక్ట్ అయ్యి ఉంటే ఏమీ రావు మీ దగ్గరికి. బట్ ఎమోషనల్గా ఉన్నారు అంటే మీరెళ్ళి తెచ్చుకున్నట్లే అది. కరెక్ట్, ఐ గాట్ ఇట్ సార్. ఆన్సర్ చాలా సింపుల్గా చెప్పేస్తారు. బట్ ఏమైనప్పటికీ నాకు అనిపించింది ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ చూడాలి సార్. అంటే ఇంట్లో నేను ఒక్కదాన్ని కూర్చుని ఏదో మెడిటేషన్ చేసి సాధించేద్దాం అనుకుంటే కష్టమేమో. మీలాంటి గురువు ఏమంటారు అడ్వైస్ తోటి కొంతవరకు సాధించగలమేమో అని అనిపిస్తుంది. 100% అండి. గురువు చాలా అవసరం అవుతారు. ఎందుకంటే మనకి పురాణాల నుంచి మనం తెలుసుకోవాల్సింది ఇదే, గురువు అనే పాత్ర అనేది సృష్టిలో చాలా చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అర్జునుడు ఎంత శక్తి సంపన్నుడు అండి. ఆయన కాన్సన్ట్రేటెడ్గా యారో రిలీజ్ చేస్తే ఎంత పెద్ద టార్గెట్ అయినా హిట్ అయిపోవాల్సిందే. సో సాక్షాత్తు శివుడిని మెప్పించి ఆయుధాలు తెచ్చుకున్నాడు, స్వర్గలోకానికి కూడా వెళ్ళాడు. సో అలాంటి వ్యక్తి ఆ యుద్ధం చేయలేక అన్నీ కింద పడేసి అయిపోయాడు. సో అప్పుడు వచ్చిన కృష్ణుడు అర్జునుడికి గురువు అనేవాళ్ళు ఎంత ఎసెన్షియల్. అఫ్ కోర్స్ మనకు అనిపిస్తుంది నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను, నాకేంటి అనిపిస్తుంది, బట్ గురువు అనేవాళ్ళు చాలా చాలా అవసరం. ఐ కెన్ సే 1 sentence, ఇది ప్లాట్ఫామో కాదో నాకు తెలియదు, గురువు లేకుండా సాధన చేయటం అనేది ఇట్ ఈస్ స్పిరిచువల్ సూసైడ్. రైట్, ఐ గాట్ ఇట్ సార్. అట్లా అన్నమాట. కరెక్ట్. సో గురువు చాలా చాలా అవసరం. గురువు కూడా ఎలా ఉండాలి, అనుభవంతో తను అనుభవించి ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను సోల్ అనేది, సో నాకేదో ఆత్మ సాక్షాత్కారం అయిపోయింది, లేదంటే మనకి గల్లీకి ఒకరు దొరుకుతారు, సో నేను కాశీకి వెళ్ళొచ్చాను, హిమాలయాలకి వెళ్ళొచ్చాను, లేదంటే ఆస్ట్రేలియా వెళ్ళొచ్చాను, ఇది కాదు మనకు కావాల్సింది. ఆత్మానుభూతి అనేది రియల్గా జరిగి ఉండాలి. వాళ్ళ మాట, వాళ్ళ సబ్జెక్ట్ ఎలా ఉంది అనేది మనం అర్థం చేసుకొని వారిని గురువుగా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ సందర్భంలో నేను ఒకటి క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. గురువు అనేవాళ్ళు భౌతికం కాదండి, గురువు అనేది తత్వం. గురువు అనేది తత్వం. సో ఇట్ ఈస్ నాట్ అ ఫిజికల్ థింగ్. సో అందరూ ఏమనుకుంటారంటే ఒక గురువు ఫిజికల్ రూపాన్ని చూసి ఆయనే గురువు, ఇంకా దానికంటే బెటర్ లెసన్ ఏదైనా వచ్చినా కానీ, బెటర్గా చెప్పేవాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ, సో వాళ్ళు చేంజ్ అవ్వరు. గురువుని మార్చకూడదు ఇట్లా అంటారు. అక్కడ కనిపించేది నీ గురువు కాదు, ఇక్కడ కనిపించేది నీ గురువు కాదు. నీ గురువు నీ లోపలే ఉన్నాడు.
సో నేను థర్డ్ లెవెల్, నా క్లాసెస్లో థర్డ్ లెవెల్లో చెప్పే క్లాస్లో ఏంటి అంటే మీతోటి మీ గురువుని ఎలా అనుసంధానం చేసుకోవాలి, మీకు ఇంటర్నల్గా గైడెన్స్ రావాలి. సో ఆ గైడెన్స్ వస్తేనే నమ్ముతారు. ఇప్పుడు నేను చెప్పేదైనా మీరు బ్లైండ్గా నమ్మరు. ఎస్ సార్. లోపల నుంచి ఓకే అనిపించాలి. ఇప్పుడు మీరు చెప్పిందని నేను యాక్సెప్ట్ చేస్తాను సార్, కానీ నేను దీన్ని నెక్స్ట్ లెవెల్ జనాల మనుషులను చూశాను. అహం బ్రహ్మాస్మి, నేనే భగవంతుణ్ణి అని అనుకుని వాడు ఎంత తప్పు మాట్లాడినా అదే కరెక్ట్ అంటాడు, ఎంత చెడు చేసినా అదే కరెక్ట్ అంటాడు. అహం బ్రహ్మాస్మి అనేది చాలా తప్పుగా వెళ్ళిపోయింది జనాల్లోకి. మీ ఉద్దేశ ప్రకారం అలాంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? నేను చూశానండి, నేను కొంతమందిని నేనే దేవతని, నేనే దేవుడిని అని అభిషేకాలు చేయించుకుంటారు. ఎగ్జాక్ట్లీ, అది కరెక్ట్ కాదండి. నేనైతే ఒకటే చెప్తాను, భగవంతుడు అంటే బ్రహ్మ పదార్థం. బ్రహ్మ పదార్థాన్ని కళ్ళతో చూడలేము. కళ్ళతో చూడగలిగే సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు అంటే కొంచెం దూరంగా ఉండండి. ట్రూ. సో బ్రహ్మ పదార్థాన్ని కళ్ళతో చూడలేమండి. అర్జునుడికి కృష్ణ భగవానుడు, నేను చెప్పాను కదా, గురువుగా కనిపించాడు. సో భగవంతుడిగా విశ్వరూపం ఇచ్చినప్పుడు అర్జునుడికి కళ్ళు సరిపోలేదు కదా. ఎగ్జాక్ట్లీ. కళ్ళని ప్రసాదించి, చూపును ప్రసాదించి తర్వాత రూపాన్ని చూపించాడు. అలాంటిది మనం ఒక భౌతికపరమైన ఒక వ్యక్తిని, గురువు అంటే ఏంటి అంటే ఆయనలో ఉన్నటువంటి ఎనర్జీని మనం భౌతికంగా తాకాల్సిన అవసరం లేదు, భౌతికంగా చూడాల్సిన అవసరమే లేదు. లుక్ బియాండ్ ద ఫామ్. మనం ఎప్పుడైతే ఫామ్ని దాటి చూస్తామో దెన్ లైఫ్ చాలా చక్కగా ఉంటుంది. మీతో మాట్లాడిన కాసేపు ఒక గుహలోకి వెళ్ళి అక్కడ లోపల ప్రపంచాన్ని చూసినట్టుగా ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే. బట్ నెక్స్ట్ టైం హైదరాబాద్లో పెట్టినప్పుడు ప్లీజ్ ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇట్ యాక్చువల్లీ, దట్స్ ద మెయిన్ థింగ్. డెఫినెట్లీ. ఏమైనప్పటికీ ఈ ఇంటర్వ్యూ మీలో ఒక చిన్న ఆలోచనని కలిగించిన, అంటే మనం ఎక్కడున్నాం, మన మానసిక స్థితి, శారీరక స్థితి ఎక్కడున్నాం అనేది మనం అర్థం చేసుకుని దీనికి బెటర్మెంట్గా ఏం చేయగలుగుతాం అనే పాయింట్లో మీకు ఎక్కడన్నా ఒక ఆలోచన వస్తే జస్ట్ ట్రై ఇట్ అట్లీస్ట్ వన్స్ అని నాకు అనిపిస్తుంది. నేను ఒక చిన్న 2 టెస్ట్ మోడల్స్ చెప్పచ్చా అండి? చెప్పండి సార్. ఇట్స్ లైక్ దిస్. నాకు అంటే నేను పేర్లు చెప్పదలుచుకోవట్లేదు. మాకు కొంచెం రిలేటివ్ అయ్యే ఒక ఫ్యామిలీలో నుంచి ఒక 10th క్లాస్ చదివే అబ్బాయి స్కూల్కి వెళ్ళకుండా రోజు ఇంట్లో తలుపేసుకొని ఉంటున్నాడు అని తెలిసింది. అంటే నువ్వేదో మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తావు కదా, ఒకసారి వాడిని చూడొచ్చు కదా అన్నారు. సార్ తీసుకురండి ఒకసారి అన్నాను. తీసుకొస్తే అందరూ వెళ్ళిపోయారు. ఏంటి నీ ప్రాబ్లం అని అడిగాను. నాకేం ప్రాబ్లం లేదు, నాకు బతకాలని లేదు అన్నాడు. ఎందుకు బతకాలని లేదు? చదువు నచ్చలేదా? సరే ఆపిచ్చేస్తారు, అమ్మ వాళ్ళతో నేను మాట్లాడతాను. ఎందుకు బతకాలని అనిపించట్లేదు నీకు అని అడిగాను. తను ఒక 5 నిమిషాల తర్వాత ఓపెన్ అప్ అయ్యాడు. నేను తప్పుగా ఆలోచిస్తున్నాను, నేను మంచోడిని కాదు అన్నాడు. ఏం తప్పుగా ఆలోచిస్తున్నావు, ఏం మంచోడు కాదు నువ్వు అని అడిగాను. నాకు ఎవరైనా చూస్తే తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి అన్నాడు. నేను ఒకటే చెప్పాను, దట్ ఈస్ వెరీ వెరీ గుడ్ థింగ్. ఒక ఆలోచన వస్తుందంటే గుడ్ థింగ్. అది తప్పుగా ఉంది, దాన్ని కరెక్ట్గా చేయి. దట్స్ ఇట్. ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్. అతనిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మనం ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఎనర్జీ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్, ట్రాన్స్ఫర్డ్, ట్రాన్స్మ్యూటెడ్. సో 2-3 కౌన్సిలింగ్స్ చేస్తే ఇది జరిగి చాలా కాలం అవుతుంది. ఇప్పుడు చక్కగా జాబ్ చేసుకుంటున్నాడు. దట్స్ సో నైస్. సో చనిపోవాలి అనుకున్న వ్యక్తి ఒక లైట్ అవసరం పడింది అతనికి. ఆ లైట్ తోటి ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడో చూడండి. రైట్. సో ఇంకొక టెస్ట్ మోడల్ చెప్తాను మీకు. ప్లీజ్. ఇంజనీరింగ్ 2nd ఇయర్ చదువుతుంది. రీసెంట్గా జరిగింది. ఒక అమ్మాయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని, పీసీఓడి ప్రాబ్లం అని డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళి హార్మోనల్ ఇంజెక్షన్స్ చేసి చాలా చేస్తూ ఉన్నారు. షీఈ్ లైక్ ఏ డెడ్ బాడీ చెప్పాలి అంటే, అట్లా ఉంది, ప్రాణంతో ఉన్న డెడ్ బాడీ. సో అలాంటి కండిషన్లో వాళ్ళ పేరెంట్స్ హెల్త్ కోసం వచ్చారు నా దగ్గరికి. వస్తే కౌన్సిలింగ్లో కూర్చోబెట్టి వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అని అనలైజ్ చేస్తే, సో ఆ అమ్మాయి ప్రాబ్లం ఏంటి అంటే ఇట్ ఈస్ ఎమోషనల్. ఒక ఇంజనీరింగ్ 2nd ఇయర్ చదివే అమ్మాయి, 16-17 సంథింగ్ ఆ ఏజ్లో ఉన్న అమ్మాయి, అందరు అమ్మాయిలకి ఎలా మనసులో ఉంటుందో అలాంటి ఆలోచనలు ఆ అమ్మాయికి ఉన్నాయి. నేను తప్పు చేస్తున్నాను, నేను తప్పు చేసేసాను, మా అమ్మ వాళ్ళకి తెలిస్తే వాళ్ళ పేరు పోద్ది అని ఎంత దూరం తెచ్చుకుంది అంటే అంత దూరం తెచ్చుకుంది. అట్లీస్ట్ ఆ హంబుల్నెస్ ఉంది అమ్మాయిలో. అది ఇవాళ రేపట్లో తెలిస్తే ఏంటి, అందరూ చేస్తున్నారు నేను చేస్తున్నాను సమర్థించుకునే పిల్లలు ఎక్కువ మంది ఉన్న ఈ రోజుల్లో, అమ్మో నేను ఒక తప్పు చేశాననే ఒక కాన్షియస్గా ఉంది అంటే షీఈస్ వెరీ హంబుల్ లేడీ. సో తర్వాత నుంచి నేను కొంచెం ట్రీట్మెంట్ మొదలు పెట్టాను. సో క్లాసెస్ అటెండ్ అవ్వమ్మా అని చెప్తే క్లాసెస్ అటెండ్ చేయించారు.
షీఈ్ ఆల్ రైట్. ఇప్పుడు తన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఎంఎస్ కోసం ట్రై చేస్తూ ఉంది. సో నైస్. సో అంటే 1-to-1 మీరు ఖచ్చితంగా పర్సనల్ కౌన్సిలింగ్ ఇస్తాను. రైట్. కౌన్సిలింగ్ ఇస్తాను, ఎనర్జీ థెరపీ ఇస్తాను, అండ్ క్లాసెస్ కూడా చెప్తాను. సగం క్లాసెస్ నేర్చుకొని మెడిటేషన్స్ ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నారు అంటే అసలు వాట్ ఈజ్ ప్రాబ్లం, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది అర్థమైపోతూ ఉంటుంది అనమాట. మన మైండ్ని మన మనసుని మన చేతుల్లోకి తీసుకోవడమే. ఇప్పుడు కొంతమంది బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళని మనం చూస్తే డ్రింకింగ్ కానీ, స్మోకింగ్ కానీ, డ్రగ్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అడిక్షన్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అసలు? ఇట్స్ ఎ వీక్నెస్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, వినండి. ఒకసారి ఒక జైల్లో నుంచి ఒక ఖైదీ రిలీజ్ అవుతూ ఉంటే అతను నిన్న రిలీజ్ అవ్వాలి అయితే ఈరోజు రిలీజ్ చేశారంట. ఆ జైలరు కొంచెం మంచి మనసు, అరే బాబు తప్పైపోయింది, నిన్న రిలీజ్ చేయాలి, ఈరోజు రిలీజ్ చేస్తున్నాము, ఏమనుకోవద్దు, మనసులో పెట్టుకోవద్దు అంటే, మీరేం మనసులో పెట్టుకోవద్దండి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దీన్ని యాడ్ చేయండి అన్నాడు. అంటే మళ్ళీ ఇంకొకటి చేసి వస్తాడు. సో మనం జైల్లో పెట్టి ఏం చేస్తున్నాం అసలు? అతన్ని రీహాబిలిటేషనే లేదు, అది మార్పు లేదు. ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు ఒక చెడు విషయం ఉంది అంటే, ఆల్కహాల్ ఉంది అంటే దాంట్లో నుంచి హ్యాపీనెస్ వెతుక్కుంటున్నారు వాళ్ళు. అసలు హ్యాపీనెస్ అంటే ఏంటి? ఆత్మానందం, ఆత్మ సంతృప్తి, ఆత్మవిశ్వాసం. మీరు చూడండి, ఈ పదాలన్నింటిలో కూడా ఆత్మ అనేది ఉంది. దాంతో కనెక్ట్ అయ్యాము అంటే ఒక డ్రింకో, ఒక స్మోకింగో ఇవి హ్యాపీనెస్ ఇవ్వలేవు. సో ఇంటర్నల్గా స్ట్రాంగ్ అయితే ఎక్స్టర్నల్గా ఉండేవి కూడా ఆపేయచ్చు. అండ్ ఇట్ ఈస్ పాసిబుల్. ఇట్ ఈస్ హ్యాపెనింగ్. Absolutely. Such a great conversation, sir. Really, thank you so much for coming once again. And moreover, మీరు ఆ డేట్ ఎప్పుడు మాకు చెప్తే సో ప్రేక్షకులందరికీ మేము కూడా చెప్తాం. వాళ్ళు మాతో సహా ఒక ఎక్స్పీరియన్స్ తీసుకునే వాళ్ళం అవుతాం. సో ఒక మంచి పాత్రలోకి వెళ్ళడానికి మాకు కూడా గొప్ప అవకాశం. డెఫినెట్లీ సపోర్ట్ కూడా చాలా కావాలి నాకు. ఏంటంటే అల్టిమేట్లీ నేను ఒకటి చెప్తానండి, ఇప్పుడు బతకాలి అంటే డబ్బులు కావాలి, లైఫ్ అంతా కావాలి. బట్ మనిషి పరోపకారార్థం ఇదం శరీరం. ఒక మంచి చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి ఇంకొక నలుగురు తోడయ్యారు అంటే ఆ మంచి చాలా మందికి తీసుకెళ్ళచ్చు. Absolutely, sir. Absolutely. So from my side, what I can do the best, definitely I'll do it, sir. So we need to transform the society. Definitely. Or something. At least 1%. True. 1%. ఇప్పుడు హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు. 1% అంటే లక్షల్లో ఉంటుందని నాకు తెలుసు. 1,00,000 మంది హైదరాబాద్లో ట్రాన్స్ఫార్మ్ అయ్యారు అంటే ఇట్ ఈస్ ఫెంటాస్టిక్. True. So మంచిని స్ప్రెడ్ చేసిన వాళ్ళం అవుతాం. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ థ్యాంక్ యూ.